This conference will now be recorded. Hello friends, good evening Adi and welcome back and let's start. సో ఈరోజు సెషన్లో మనం డిస్కస్ చేయాల్సిన టాపిక్ వచ్చి టూ టాపిక్స్ గురించి మాట్లాడాలండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి మనకి అడ్వాన్స్ షెడ్యూలింగ్ అంటారు. మనం ఏం చేస్తాం, అడ్వాన్స్ షెడ్యూలింగ్ అంటాం. అడ్వాన్స్ షెడ్యూలింగ్ కింద దగ్గరికి వచ్చేసరికి మనకి దెర్ ఆర్ మల్టిపుల్ థింగ్స్ మనం చూడొచ్చండి. లైక్ మీరు చూస్తే నోడ్ సెలెక్టర్, సో దాంతో పాటు లైక్ నోడ్ ఎఫినిటీ, తర్వాత టెంట్స్ అండ్ టాలరేషన్స్, ఆ తర్వాత పాడ్ ఎఫినిటీ అండ్ యాంటీ ఎఫినిటీ. సో వీటి గురించి చూడాలా. దాంతో పాటు సెకండ్ వచ్చేసరికి నేను ఏం చేస్తానంటే ప్రోబ్స్ ఉంటాయన్నమాట. మీకు ప్రోబ్స్ దగ్గరకు వచ్చేసరికి వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ మీకు రెడీనెస్ ప్రోబ్స్ ఉంటుంది. సో దాంతో పాటు మనకి లైవ్నెస్ ప్రోబ్స్ ఉంటుంది. అండ్ ఫైనల్ గా పెద్దగా వాడకపోయినా స్టార్ట్అప్ ప్రోబ్. ఓకే, సో కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం ఈ రెండు టాపిక్స్ గురించి డీటెయిల్ గా మాట్లాడాలి మీకు. సో ఈ రెండు కూడా ఇంటర్వ్యూ పర్స్పెక్టివ్ లో అడుగుతారండి క్వశ్చన్స్. సో ఫస్ట్ వచ్చి ఆబ్వియస్ గా అడ్వాన్స్ షెడ్యూలింగ్ గురించి మాట్లాడాలా. నా ఇక్కడికి వచ్చి నేను నోడ్స్ అని ఇచ్చినప్పుడు నేను ఒక కంట్రోల్ నోడ్ ఉంది, తర్వాత మూడు మాస్టర్ నోడ్స్ ఉన్నాం. సారీ, ఒక కంట్రోల్ నోడ్, మూడు వర్కర్ నోడ్స్ ఉన్నాయి. నా ఇప్పటిదాకా మనం కంటైనర్స్ ఎక్కడ డిప్లాయ్ అవుతున్నాయని పెద్ద పట్టించుకోవాలి. యాక్చువల్గా సింపుల్ చెప్పాలంటే మనం ఏం అవసరం రాలేదన్నమాట. ఏ కంటైనర్ ఎక్కడ డిప్లాయ్ అవుతుంది అని చెప్పి ఒక దగ్గర వాడాము. స్టోరేజ్ దగ్గర వాడినప్పుడు ఎందుకంటే ఈబిఎస్ వాల్యూమ్ యొక్క తలనొప్పి ఉంది కాబట్టి పలానా నోడ్ లోనే డిప్లాయ్ అవ్వాలి వాడాను తప్పితే, ఐడల్ గా అయితే ఈ కంటైనర్ ప్లేస్మెంట్ ఆర్ పాడ్ ప్లేస్మెంట్ గురించి పెద్దగా కాన్సన్ట్రేట్ చేయాల్సిన అవసరం లేదు. సో కాబట్టి మనం ఈ రోజు ఏం చేస్తామంటే దీని గురించి బేసిక్ గా కాన్సన్ట్రేట్ చేస్తాం మీకు. సో ఫస్ట్ వచ్చి మనకి యాక్చువల్గా మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క దానికి కూడా లేబుల్స్ అని ఉంటాయండి మీకు. నేను ఏం చేస్తానంటే కేయు నోడ్స్ అని ఇచ్చినాక కేయు డిస్క్రైబ్ నోడ్ అని చెప్పి ఇక్కడికి వస్తే ప్రతి దానికి కూడా ఈ లేబుల్స్ అని ఉంటాయి. అయితే ఈ లేబుల్స్ అన్ని కూడా డిఫాల్ట్ గా కాప్స్ అండ్ క్యూబర్నెటిస్ క్రియేట్ చేసినప్పుడు అప్లై చేస్తుంది అనమాట. అట్లా కాకుండా మనం కస్టమ్ లేబుల్స్ చేసుకోవచ్చు. సరే, ఫస్ట్ మనం ఏంటంటే నేను ఇక్కడికి వస్తానండి మీకు. ఇక్కడికి వచ్చి కేటేస్ ల్యాబ్ ఫైల్స్ కొద్దాం. మనకి కేటేస్ ల్యాబ్ ఫైల్స్ కి వచ్చి మీకు లెట్స్ సి, మీకు ఫోల్డర్ వచ్చి మీకు అడ్వాన్స్ షెడ్యూలింగ్ అని చెప్పి ఒక ఫోల్డర్ ఉంటుంది. ఆ ఫోల్డర్కి వెళ్ళండి. మీకు కిందకు వస్తే అడ్వాన్స్ షెడ్యూలింగ్ అని ఉంటుంది. సో మనం ఏం చేస్తాం, ఈ ఫోల్డర్కి వచ్చారనుకోండి, మీకు ఇక్కడ డీటెయిల్స్ అన్ని కూడా మీకు ఇచ్చి ఉంటాను. లెట్స్ డూ వన్ థింగ్. నేను ఏం చేస్తాను, దీన్ని యాజ్ ఇట్ ఈస్ గా మీకు డౌన్లోడ్ చేసాను అనుకో, అన్ని ఒక దగ్గర ఉంటాయి మీకు. లెట్ మీ డూ వన్ థింగ్. కిందకు వచ్చి లెట్స్ సి. సో ఇదంతా కూడా డౌన్లోడ్ చేద్దాం మనం. తీసుకొచ్చి కేటేస్ B6 అని చెప్పి ఇక్కడ సేవ్ చేస్తాను మీకు. ఓకే, సరే. ఫస్ట్ వచ్చి మనకి అడ్వాన్స్ షెడ్యూలింగ్ డాక్యుమెంట్ ఒకటి ఉందండి దీని లోపల. దీని లోపల నేను ఇది ఇక్కడ అడ్వాన్స్ దీన్ని ఓపెన్ చేద్దాం మనం.
నేను ఓపెన్ చేద్దాం. సరే, ఫస్ట్ మనం చూడాల్సింది వచ్చి ఇక్కడ నోడ్ సెలెక్టర్ తో స్టార్ట్ చేద్దామండి. నోడ్ సెలెక్టర్ అంటే ఏంటంటే మనకి మన డిప్లాయ్మెంట్ అంతా ఉంటుంది. అయితే మనం కింద ఇక్కడ కంటైనర్స్ కింద నోడ్ సెలెక్టర్ అని చెప్పి ఇలా, అంటే ఈ లేబుల్స్ లో మనం ఏదైనా ఇవ్వచ్చు. మీకు ఇంతకు ముందు చూపించాను కదా, మీకు పైకి వచ్చాను అనుకోండి. ఓకే, ఈ లేబుల్స్ ఉన్నాయి కదా. సో మనం ఏం వాడుతున్నాం ఇక్కడ, మీకు ఐ థింక్ క్యూబర్నెటీస్ హోస్ట్ నేమ్ అని చెప్పి ఇలా వాడుతున్నాం. ఇట్లా ఏదైనా వాడుకోవచ్చు, లేదా మీరు కూడా కస్టమ్ ఇది యూస్, మనం కూడా లేబుల్స్ ఇచ్చి ఆ లేబుల్స్ కూడా వాడడానికి అవకాశం ఉంది. దిస్ ఈజ్ అన్నిటికంటే సింపుల్ అనమాట, మీకు అన్నిటికంటే సింపుల్. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు మీరు చూస్తే సింపుల్ గా నేను నోడ్స్ అని ఇస్తాను. మీకు నోడ్స్ అని ఇచ్చి మీకు ఏదో ఒక నోడ్ నేమ్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లుంది అనుకోండి, లాస్ట్ తీసుకుంటానండి. తీసుకొచ్చి ఇక్కడ ఇచ్చి, సో మన ప్లాన్ ఏంటంటే ఇది డిప్లాయ్ చేద్దాం మీకు. సో ఇక్కడ నుంచి ఇది డిప్లాయ్ చేస్తే రిప్లికాస్ 3 అని అన్ని కూడా ఒకే దానికి డిప్లాయ్ అవ్వాలి మీకు. సో ఇక్కడికి వచ్చి లెట్స్ సి, ఇలా ఇద్దాం. సో కాబట్టి పార్ట్స్ అని ఇచ్చామంటే 3 క్రియేట్ అవుతున్నాయి మీకు. ఇది క్రియేట్ అయిపోయినాక నేను ఏం చేస్తాను, మీకు మీరు చూస్తే అన్ని కూడా చూసారు, అన్ని చూడండి మనం ఇచ్చిన ఏదైతే ఇచ్చామో 3 పాడ్లు కూడా ఒకే దాని మీద డిప్లాయ్ అయినాయి. చూడండి మీకు ఉన్నది 3 పాడ్లు, అన్ని కూడా ఒకే దాని మీద డిప్లాయ్ అయిపోయినాయి. అంటే ఏంటి, ఇది సింపుల్ మెథడ్ అనమాట. ఓకే, నాకు పార్ట్స్ అన్ని కూడా ఒక స్పెసిఫిక్ నోడ్ లో డిప్లాయ్ అవ్వాలి అనేది మీరు ఏం చేయొచ్చు, మీరు ఇలా చేయొచ్చు. అయితే దీంట్లో ఒక ప్రాబ్లం ఉంది యాక్చువల్గా మనకి. నా నోడ్ సెలెక్టర్ ఏంటంటే ఇలాగ పనికొస్తుంది తప్పితే, వాట్ ఇఫ్ మీరు ఒక సెట్ ఆఫ్ లేబుల్స్ అసైన్ చేసి, ఇప్పుడు ఒక నోడ్కే ఇది సరిపోతుందండి. ప్రాబ్లం ఏంటంటే నా దగ్గర 3 నోడ్లు ఉన్నాయి. మనం ఒక దాన్ని ఏమంటారు, ఒక గ్రూప్ గా చేసి మనకి ఈ గ్రూప్ లో డిప్లాయ్ చేయాలా, ఈ గ్రూప్ డిప్లాయ్ చేయకూడదు అని కొంచెం కష్టం అనమాట మీకు. అంటే మల్టిపుల్ లేబుల్స్ వాడుకోవడం చేయడం కొంచెం కష్టం. అలాంటప్పుడు మనకి ఏం చేయొచ్చు అంటే, మీకు ఇక్కడ వీ కెన్ డూ సంథింగ్ కాల్డ్ యాజ్ మీకు నోడ్ ఎఫినిటీ అని ఒకటి ఉంటుందండి. మౌస్ కొంచెం వియర్డ్ గా బిహేవ్ చేస్తుంది. ఓకే, సో మనం ఏం చేస్తాం, నోడ్ ఎఫినిటీ అని ఉంటుంది అనమాట. నోడ్ ఎఫినిటీలో మనం ఏం చేస్తామంటే మనకి సో నోడ్ ఎఫినిటీ ఏంటంటే మనకి ఒక పాడ్ ని తీసుకొచ్చి మనకి అట్రాక్ట్ చేస్తాయి. నోడ్స్ వచ్చి నా దగ్గరికి రా అని మీకు అట్రాక్ట్ చేస్తాయి అన్నమాట మనకి. సో నోడ్ ఎఫినిటీ అలా చేయొచ్చు. ఇది ఎప్పుడు వాడతామంటే, ఎస్పెషల్ గా మీకు ఇమాజిన్ మీకు బంచ్ ఆఫ్ సర్వర్స్ ఉన్నాయనుకోండి. ఇక్కడికి వస్తాను, నేను ఏం చేస్తాను, నాకు ఇక్కడ నోడ్స్ అన్న ఇలా ఉంది కదా. నాకు మీరు బాగా గమనిస్తే ఎప్పుడు కూడా నేను ఒక నార్మల్ డిప్లాయ్మెంట్ చేస్తాను, లేకపోతే అడిషనల్ ఇంకోటి నోట్స్ యాడ్ చేశాను అనుకోండి, కాప్స్ గెట్ ఐజీ అంటాను మీకు నేను. సో నేను ఏం చేస్తాను, యుఎస్ ఈస్ట్ 1 లో అడిషనల్ గా ఇంకోటి పెట్టాను అనుకోండి, కాప్స్, కొంచెం టైం పట్టుద్ది, బట్ ఎడిట్ ఐజీ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. ఇలా ఇచ్చి కాప్స్ అప్డేట్ క్లస్టర్ అని అనుకోండి. మీకు కాప్స్ అప్డేట్ క్లస్టర్ అన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తూ చూద్దాం. మీకు అప్డేట్ క్లస్టర్ హైఫన్ ఎస్ అని ఇచ్చేస్తాను. సో దాని పాటికి అది అడిషనల్ కూడా డిప్లాయ్ అవుద్ది. సో మన ప్లాన్ ఏంటంటే, మీకు ఇక్కడ చూస్తే మీకు ఎక్స్పోర్టెడ్ క్యూబ్ కాన్ఫిగ్ యూజ్, ఓకే ఫైన్. సో నేను ఏం చేస్తాను, మీకు నోడ్స్ అని ఇచ్చాం అనుకోండి, మీకు ఎన్ని కనిపిస్తున్నాయి, 4 నోడ్. అంటే ఇక్కడ క్రియేట్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. 4 నోడ్ కూడా మీకు, ఫోర్త్ నోడ్ కూడా వస్తుందండి. సరే, సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇక్కడ ఇమాజిన్ మనం ఏం చేస్తామంటే కొన్ని లేబుల్స్ యాడ్ చేస్తాం అనమాట మీకు. సో మనకేమవుతుందంటే, నోడ్ ఎఫినిటీలో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ రిక్వైర్డ్ డ్యూరింగ్ షెడ్యూలింగ్ అండ్ ఇగ్నోర్డ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ అని ఉంటుంది. అలాగే ప్రిఫర్డ్ డ్యూరింగ్ షెడ్యూలింగ్ అండ్ ఇగ్నోర్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ కామన్ అనమాట. రిక్వైర్డ్ అంటే ఫలానా దాంట్లో డిప్లాయ్ చేయాలంటే దానికే డిప్లాయ్ చేయాలన్నమాట, మీకు వేరే దానికి పోకూడదు. అంటే హార్డ్ అనమాట. అట్లా కాకుండా వీలైనంత వరకు దానికి డిప్లాయ్ చేయి, కుదరకపోతే ఇంకో దానికి డిప్లాయ్ చెప్పడం ప్రిఫర్డ్ అనమాట మీకు. సో ఫస్ట్ నోట్స్ మనం ఏం చేస్తాం, నీకు ఈ 4 నోట్స్ ని నేను ఫస్ట్ ఒకటికి వచ్చి నేను
ఓకే, సో మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఈ నోడ్స్ తీసుకొచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు ఒకటి అంటే 1A ఉన్న 2 నోడ్స్ ఉన్నాయి కదా, ఈ 2 నోడ్స్ తీసుకొచ్చి నేను ఒక గ్రూప్ చేశాను అనుకుందాం. దానికి ENV prod అని ఇచ్చాను అనుకుందాం. సో తర్వాత 1B 1C అని ఒక గ్రూప్ అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. 1B ఇలా ఉంటుంది అనుకోండి. సో మనం ఏం చేస్తాము, రెండు అప్లై చేస్తున్నామండి. ఒకటి వచ్చి ఎన్విరాన్మెంట్ ఈజ్ ఈక్వల్ టు పాడ్ అని చెప్పి ఈ రెండింటికి అప్లై చేస్తున్నాం. తర్వాత ఎన్విరాన్మెంట్ అంటే ఇదొక గ్రూప్, ఇదొక గ్రూప్. అదే కాకుండా అడిషనల్ గా మీరు ఏం చేస్తారు, యాప్1 యాప్2 యాప్3 యాప్4 అని చెప్పి అంటే మల్టిపుల్ లేబుల్స్ ఇస్తాం అన్నమాట మీకు. సో తర్వాత ఏం చేస్తాం, కిందకి డిప్లాయ్మెంట్ వచ్చినప్పుడు మీకు ఇది చూడండి, మీకు ఇది వచ్చి ఇదేంటి యాక్చువల్ గా నో డెఫినిటీ రిక్వైర్డ్. సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, మీకు 4 రిప్లికాస్ డిప్లాయ్ చేసి రిక్వైర్డ్ డ్యూరింగ్ షెడ్యూలింగ్ అండ్ ఇగ్నోర్డ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ అని చెప్పి మనం ఏం చేయొచ్చు, ఇలాంటి మ్యాచ్ ఎక్స్ప్రెషన్స్ అనేది రెగ్యులర్ నోడ్ సెలెక్టర్ అవుతుంది. ఇక్కడ నేను ఏం చేస్తాను, ఎన్విరాన్మెంట్ ఇన్ మీకు ప్రాడ్ డెవ్ ఈ రెండిట్లో ఏదైనా అంటే 4 సార్లు ఏదైనా డిప్లాయ్ చేయి, అయితే అప్లికేషన్ మాత్రం యాప్1 అనే ఇస్తాను, లేదా యాప్1 అండ్ యాప్2 అని ఇచ్చాను అనుకోండి మీకు. లేదా కిందకు వద్దాం, లేదా ఓపెన్ చేస్తాను చూడండి. ఇక్కడికి వచ్చి నేను యాప్4 అని ఇస్తాను. ఎందుకు, పైకి వచ్చాం అనుకోండి, యాప్1 యాప్4 ఏంటి, ఫస్ట్ మెషిన్ లాస్ట్ మెషిన్, అవునా మీకు. అదే తర్వాత ఇంకో టెస్ట్ చేసేటప్పుడు ఏం చేస్తాను, ఇక్కడ మీకు Nginx 02 అని చెప్పి మనం ఏం చేయొచ్చు, ఇక్కడికి వచ్చి యాప్2 3 అని ఇచ్చాను అనుకోండి, అంటే మల్టిపుల్ ఎలా ఇవ్వచ్చు అని చెప్పి మనం ప్లాన్ చేస్తున్నాం అనమాట. సరే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, నోడ్స్ అన్నప్పుడు యాడ్ అయిందా లేదో చూడాలి, అన్ని రెడీకి వచ్చినాయి. యా గుడ్, ఓకే. సో ఫస్ట్ ఏం చేస్తాం, లెట్స్ అసైన్ సమ్ లేబుల్స్. ఓకే, మీరు చూసారు అనుకోండి, లేబుల్స్ అంతా కూడా ఇలా అసైన్ చేసాం. ఓకే రైటా. ఇప్పుడు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే మీకు ఇది డిప్లాయ్ చేస్తాను. Nginx రిప్లికాస్ వచ్చి 4, Nginx 001. ఇంపార్టెంట్ ఇదనమాట. మనం ఎలా టార్గెట్ చేస్తున్నాం, రిక్వైర్డ్ డ్యూరింగ్ షెడ్యూలింగ్, ఇగ్నోర్డ్ డ్యూరింగ్ ఎగ్జిక్యూట్. అంటే షెడ్యూలింగ్ టైంలో కంపల్సరీగా ఏ నోడ్స్ కి ఎన్విరాన్మెంట్ ప్రాడ్ అండ్ డెవ్ ఉందో అది ఆ రెండు, అప్పుడు 4 సర్వర్లు వస్తాయి, ఎందుకంటే 2 సర్వర్లు ప్రాడ్ 2 డెవ్ ఉన్నాయి కాబట్టి. బట్ అడిషనల్ గా అప్లికేషన్ 1 and 4 కాబట్టి ఇది ఏం చేయాలా, మనం 4 రిప్లికాస్ చేస్తే 34లో అండ్ 88లో మాత్రమే డిప్లాయ్ అవ్వాలి, అది ఎక్స్పెక్టేషన్. సో చూద్దామా వస్తుందా అని చెప్పి. ఇలా కాపీ చేసి నేను ఏం చేస్తాను, మీకు ఇలా ఇచ్చాం అనుకోండి మీకు. సో లెట్స్ డిప్లాయ్ పాడ్స్ అని అనుకోండి. నేను ఏం చేస్తానంటే KU డిలీట్ డిప్లాయ్ అని చెప్పి ఇది తీసేస్తానండి, మై యాప్ అని తీసేద్దాం. సో ఇక్కడికి వచ్చి పాడ్స్ అంటాను. పాడ్స్ అన్నప్పుడు ఇది రన్ అవుతుంది కదా మీకు. సో నేను ఏం చేస్తాను, మీకు దేంట్లో రన్ అవుతుంది అని చెప్పి ఇందాక దీంట్లో ఉంది కదా, ఇది రన్ చేస్తానండి. సో మన ప్లాన్ ఏంటంటే ఇట్లా ఇచ్చినప్పుడు, సో మీరు చూసినట్లయితే 88 మీకు ఎందుకు అన్ని రాలేదు, మీకు ఇలా వచ్చింది. ఓకే, అయితే ఇక్కడ ఏంటంటే కొంచెం గ్యాప్ ఉందన్నమాట మీకు, అందువల్ల రాలేదు మీకు. అసలు -F ఇవ్వాల్సిన పని లేదని నా ఉద్దేశం మీకు. ప్రాబ్లం ఏంటంటే ఇక్కడ ఎక్కువ స్పేస్ వచ్చింది మీకు, ఇక్కడ రెండు సమానంగా మీకు స్పేస్ రాలేదన్నమాట మీకు. ఓకే, సో అందువల్ల ఏమైందంటే మీకు డీలిమిటర్ పని, ఇట్స్ ఓకే. సో మీరు చూస్తే నో హెడర్స్ అని ఇచ్చాం అనుకోండి, ఇక్కడ నో హెడర్స్ ఇచ్చినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసినట్టు
అన్ని కూడా ఫస్ట్ ఫోర్త్ 3488 అంతేగా. ఇక్కడ చూస్తే మీకు వచ్చారు అనుకోండి, పైకి వస్తే మీరు చూసారా ఏది నో డెఫినెట్, మీకు పైకి వస్తే దేని మీద రన్ అవ్వాలా, మీకు 34 మీద రన్ అవ్వాలా, 88 మీద రన్ అవ్వాలి మీకు. నా అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడికి వచ్చి ఇమాజిన్ నేను కేయు డ్రైన్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఈ 34 తీసుకొస్తాను, ఇచ్చి హైఫన్ ఇగ్నోర్ డైమండ్ సెట్స్ అన్నాం అనుకోండి, మీకు ఇలా ఇస్తాను మీకు. అంటే ఆ నోడ్ నేను ఏం చేస్తానంటే మీకు డ్రైన్ చేశాను. అప్పుడు ఏమవుతాయి, మీకు దాంట్లో ఉన్న పార్ట్స్ వేరే దానికి రావాలి. చూడండి 6 రీస్టార్ట్ అయింది చూడండి, హైఫన్ మీకు నో హెడర్స్ అని ఇచ్చాను అనుకోండి, అన్ని కూడా 88 నోడ్కి వెళ్ళాలి చూడండి, అన్ని 88కి వెళ్ళి చూడండి. ఒకవేళ దాన్ని కూడా డ్రైన్ చేస్తే ఏమవుతుంది మీకు, ఇక్కడికి వచ్చి మీరు చూస్తే డ్రైన్ అంటే మీకు మిగతా అన్ని కూడా పెండింగ్కి వెళ్ళిపోతాయండి. మీకు ఇలా ఇచ్చా అనుకోండి, మీకు ఇలా ఇచ్చా అనుకోండి, ఇది చూసారా, ఇలా తెలిసి చేయొచ్చు, తెలియక చేయొచ్చు. ఇప్పుడు ఏమవుతుంది, మీకు పార్ట్స్ అని ఇస్తే అన్ని పెండింగ్కి వెళ్ళిపోయినాయి చూడండి, అవునా, మీకు మీకు అంత పెండింగ్కి వెళ్ళిపోయినాయి. సో కాబట్టి మీకు అంతా పెండింగ్కి వెళ్ళిపోయినాయి అనమాట మీకు. సో నౌ అంటే ఈ రిక్వైర్డ్ డ్యూరింగ్ షెడ్యూలింగ్, ఇగ్నోర్ డ్యూరింగ్ ఎగ్జిక్యూషన్ ఏంటంటే హార్డ్ ప్లేస్మెంట్ అన్నమాట. అంటే ఏంటంటే కంపల్సరీగా మీరు ఇచ్చింది మీకు ఉంటేనే, అది అవైలబుల్ ఉంటేనే నేను చేస్తాను, మీకు అది అవైలబుల్ ఉంటేనే చేస్తాను, అది లేదనుకోండి నేను చెయ్యను అదనమాట మీకు. నౌ ఒక రకంగా మీరు చూస్తే ఇమాజిన్ ఇది ఒక అప్లికేషన్ డౌన్ టైమ్ గా మీకు అప్లికేషన్ డౌన్ టైం అన్ని పెండింగ్లకు వెళ్ళిపోయింది, కానీ మీ అప్లికేషన్ డౌన్ అయిపోయిందండి. సో ఇది జరగకుండా ఎలా చేయాలి మనం, మీకు మేబీ రేపు పొద్దున అన్ఇంటెన్షనల్ గా 2 నోడ్లు మీరు డ్రైన్ చేశారు, మీకు అన్ని పెండింగ్ లోకి వెళ్ళిపోయినాయి డ్యూ టు సమ్ రీజన్. సో మనం ఏం చేయాల్సి వస్తుందంటే ఎలాగైనా సరే అన్కార్డన్ అని చెప్పి నేను దీన్ని, ఇంకోటి ఏది మీకు సరే ఎందుకు నోట్స్ అని చెప్పి అన్కార్డన్ అని చెప్పి రెండు చూడండి, షెడ్యూలింగ్ డిజేబుల్ ఉన్నాయి కదా. నా ఈ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయొచ్చు మనకి, సో మళ్ళీ పార్ట్స్ అంటే అన్ని కూడా రీషెడ్యూల్ వస్తున్నాయి చూడండి మీకు, ఓకేనా. సో కాబట్టి మేబీ ఇలాంటి సినారియోల్లో అప్లికేషన్ అంతా డౌన్ అవుతుంది కాబట్టి మనం ఆలోచించాల్సింది ఏంటంటే నోడ్ అనేది ఇలాగ మెయింటెనెన్స్ లో పోకుండా ఆపాల. ఇలాంటి పరిస్థితులు ఉన్నప్పుడు నోడ్ అనేది మెయింటెనెన్స్ పోకుండా ఆపాల. మరి ఎలా ఆపచ్చు అంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ పాడ్ డిస్రప్షన్ బడ్జెట్ అంటారండి మీకు. నేను ఏం చేస్తానంటే ఇక్కడికి పాడ్ డిస్రప్షన్ బడ్జెట్ అంటాను, పిడిబి అంటాము మీకు. లెట్స్ సి, ఎక్కడ పెట్టుంటాను నేను మీకు, ఇంగ్రెస్ మెట్రిక్ సర్వర్, మెట్రిక్ సర్వర్ కాదు, టూల్స్, లెన్స్, సీక్రెట్స్ ఆర్ బ్యాక్, మెమరీ లీక్, ఓకే. సో లెట్ ఇట్ బి. నేనేం చేస్తానంటే ఇక్కడికి వచ్చి లెట్స్ కాన్ఫిగర్ పిడిబి, సో పాడ్ డిస్రప్షన్ బడ్జెట్ అని ఉంటుంది మీకు, Kubernetes పాడ్ డిస్రప్షన్ బడ్జెట్ అని చెప్పి, హౌ దే ఎఫెక్ట్ షెడ్యూలింగ్ అవైలబుల్ డ్యూరింగ్ నోడ్ మెయింటెనెన్స్ అండ్ ఫెయిల్యూర్స్. ఓకే, సో కిందకు వచ్చినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, have you experienced frustration Kubernetes work being due to the node maintenance or failures? When nodes are taken down for or experience failures, the pods running are terminated, rescheduled. This can lead to decreased availability and potential data loss and downtime. But fear not, because there is a powerful Kubernetes feature help you to maintain it. So simple గా మనం ఏం చేయాలంటే మన ఇష్టం వచ్చినట్టు మనం కార్డన్ చేస్తే, ఐ మీన్ డ్రైన్ చేస్తే ఒప్పుకోకూడదు అనమాట. మనకు కొన్ని రెస్ట్రిక్షన్స్ అప్లై చేయాలా. నేను ఏం చేస్తాను, కేయు డిలీట్ డిప్లాయ్ అని చెప్పి మీకు ఇది తీసేయండి. యాక్చువల్గా ఇది తీసేసి, సరే నెక్స్ట్ నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు సో ద స్ట్రగుల్ అండ్ స్విచ్ టు
ఇక్కడికి వచ్చారనుకోండి, మీకు ఏంటి PDBs అంటే మీకు pod disruption can be applied to a specific workload such as deployment or a stateful set or a group of workloads using a label selector. They can also be configured to tolerate different types of, okay, PDBs are powerful feature to ensuring high availability in Kubernetes. So PDB specifically a minimum availability of particular type of board which is called targets. This means that at least మీరు మీ పార్టీకి మీరు మెయింటెనెన్స్ పెట్టేస్తే కుదరదు, అట్లీస్ట్ నాకు 2 పార్ట్స్ అంతా రన్ అవుతూ ఉండాలన్నమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఐ థింక్ ఇక్కడ కరెక్ట్ యాక్చువల్ గా మీకు అడ్వాన్స్ షెడ్యూలింగ్ లో ఎక్కడో ఉండాలా డాక్యుమెంట్ యాక్చువల్ గా, బట్ ఐ థింక్ దిస్ ఇస్ ద రైట్ ప్లేస్ అన్నమాట. అడ్వాన్స్ షెడ్యూలింగ్ వచ్చి నేను ఏం చేస్తానంటే ఇక్కడ మీకు, సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, లెట్స్ క్రియేట్ ఏ న్యూ ఫైల్. పైకి వచ్చి నేను ఏం చేస్తాను, ఓకే సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడ మీకు ఆల్రెడీ కనిపిస్తుంది వాట్ ఈస్ పాస్, మీకు ఇట్ ఈ స్ట్రాంగ్ లెమ్ అన్నమాట మీకు. ఓకే సో నేను ఏం చేస్తాను ఇక్కడికి వచ్చి మీకు, సరే సో అయితే ఇట్స్ ఓకే, మనకి ఒక మేనిఫెస్ట్ కావాలి కదా మీకు, ఇక్కడ ఉంది చూడండి మీకు, ఓకే ఇక్కడ వచ్చి పాలసీ పాడ్ డిస్రప్షన్ బడ్జెట్ మై నేమ్ స్పేస్ అవైలబుల్, అయితే ఇది మ్యాచ్ అవ్వాలన్నమాట మీకు. సో కాబట్టి ఐ డూ వన్ థింగ్, దీన్ని ఇక్కడ కంటే కూడా తీసుకెళ్ళి డైరెక్ట్ గా ఈ పైన ఇచ్చామనుకోండి, ఇక్కడ ఇస్తాను, ఒక పని చేస్తాను ఆగండి. సో ఫస్ట్ ఈ డిప్లాయ్మెంట్ ఏముంది ఇక్కడ మీకు, Nginx 00 ఉంది కదా, ఇది తీసుకొచ్చి మీకు ఇది, సరే నేమ్ స్పేస్ ఫర్ డిఫాల్ట్ ఇవ్వకపోయినా నష్టం లేదు, బట్ డిఫాల్ట్ అంటాను. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఈ యాప్ Nginx ని మీకు ఉండాలని చెప్తాను మీకు యాక్చువల్గా మీకు. ఓకే ఒక నిమిషం మీకు, ఓకే మీకు లెట్స్ డూ దిస్, నేను ఇక్కడ తీసుకుంటాను, లేదా ఇక్కడ ఏమంటుంది యాక్చువల్గా మీకు, యూ కెన్ సీ to avoid application downtime we can use pod disruption budget ఇట్లా ఇస్తాను. సో సరే ఫస్ట్ నేను ఏం చేస్తాను, లెట్స్ డిప్లాయ్ దిస్, మళ్ళీ డిప్లాయ్ చేద్దాం మనకి. అయిపోయినాక నేను ఏం చేస్తాను మీకు, దీన్ని మినిమం ఎట్టి పరిస్థితుల్లో నాకు 2 రన్ అవ్వాలని పెట్టామండి, ఓకేనా, రెండు పార్ట్స్ నాకు రన్ అవ్వాలని పెట్టాను. సో ఇక్కడికి వచ్చి పాడ్ డిస్రప్షన్ బడ్జెట్ అని చెప్పి, సో ఎక్కువ అని చెప్పి మనం ఏం చేద్దాం, కాకపోతే నాకు ఏపీఐ దగ్గర డౌట్ ఉంది, బట్ ఎనీవే పాత్ అని మీకు ఇది నేను చెప్పి ఓకే, నేను ఏం చేస్తాను, కేయు ఏపీఐ ఇక్కడ ఉందా, ఓకే సో నేను ఏం చేస్తాను, కేయు ఎక్స్ప్లెయిన్, మీకు తెలియకపోతే మీకు ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ అని చెప్పి,
ఇట్లా ఇచ్చాం అనుకోండి, దాని గురించి వస్తుంది. ఇక్కడ ఏముంది V1 ఉంది చూడండి మీకు. సో అంటే అర్థం ఏంటి మీకు, గివ్ మీ 1 minute, grep -i పాలసీ V1. ఓకే ఫైన్. సో కాబట్టి ఇక్కడికి వచ్చి β1 నేను చెప్పాను కదా, ఇది రావచ్చు. అంటే మనం చూసిన అది కొంచెం ఓల్డ్ యాక్చువల్ గా. సో లెట్స్ అప్లై దిస్. పని చేద్దాం, PDB అని ఇస్తాను మీకు. సరే ఇది ఏమంటుంది, సరే. సో కాబట్టి బెస్ట్ మనం అంటే ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దామంటే, మనం ఇచ్చిన దాంట్లో అంటే YAML తప్పు ఉన్నట్టుంది. సో కాబట్టి మనం ఏం చేస్తాం, లెట్ మీ డూ వన్ థింగ్, కిందకు వచ్చి సో ఇక్కడ మ్యాక్స్ అవైలబుల్, ఇక్కడ మ్యాక్స్ అన్అవైలబుల్. ఓకే, రెండు ఉన్నాయి చూడండి మీకు. నేనేం చేస్తాను, ఇక్కడికి వచ్చి మీకు PDBకి వచ్చి ఇదొకటి, రెండు కనిపిస్తున్నాయి నాకు, అవునా? సో ఇది ఏం చెప్తుంది మీకు, ఇక్కడ మీకు మినిమం అవైలబుల్ రెండు ఉండాలా, లేదా మ్యాక్స్ అన్అవైలబుల్ ఒకటంటే మినిమం రెండన్నా ఉండాలా, లేకపోతే మాక్సిమం అన్అవైలబుల్ ఎన్ని ఉండాలని చెప్పి ఇట్లా రెండు విధాలుగా రాయొచ్చు అనమాట. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, ఇక్కడికి వచ్చి మీకు ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. ఓకే గుడ్, రైట్. ఓకే, సో pots -hyphen నో హెడర్స్ అని ఇచ్చినప్పుడు -o వైడ్ ఓకే, ఇక్కడికి వచ్చి -hyphen మీరు ఇంతకు ముందు ఎక్స్పెక్ట్ చేసినట్టు మీకు దీంట్లో రాస్తాం. మళ్ళీ ఈసారి ఏం చేస్తామంటే, నేను ఏం చేస్తాను, KU drain అని చెప్పి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు. మీకు పార్ట్స్ ఇంకో దానికి వెళ్ళాలి, ఓకేనా? సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు అన్ని దీనికి ఇప్పుడు చూడండి, KU drain అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. చూసారా, కెనాట్ ఎవిక్ ద పాడ్, మీకు ఇట్లా వస్తుంది అనమాట మీకు ఇలా వస్తుంది అనమాట మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను, ఇలా ఇచ్చినప్పుడు మీరు చూస్తే ఎలా వచ్చింది చూడండి. ఇలా మీరు కాపాడుకోవచ్చు. ఇలాగా అన్నెసరీ మెయింటెనెన్స్ లో వచ్చినప్పుడు ఇలా ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో కాబట్టి ఈ విధంగా మీరు పాడ్ డిస్రప్షన్ బడ్జెట్ వాడి ఇలా మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు యాక్చువల్గా మీకు. సో కాబట్టి ఇలా ఎదర్ అంటే మినిమం ఎట్టి పరిస్థితుల్లో ఉండాలి. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, సరే Ctrl+C అని చెప్పి పాడ్స్ అని ఇచ్చాను అనుకోండి, మీకు రెండు పెండింగ్ పోయినా రెండు రన్ అవుతున్నాయి చూడండి. అండ్ ఇక్కడ నోట్స్ వచ్చి అన్ని కూడా మెయింటెనెన్స్ బేసిక్గా చూడండి, ఇక్కడ రెండు ఖచ్చితంగా రన్ అవుతుంది. మెయింటెనెన్స్ పోయింది కానీ కంప్లీట్ గా డ్రైన్ అవ్వాలి, రెండు అయితే రన్ అవుతున్నాయి చూడండి, చూసారా? ఇదనమాట. సో నేను ఏం చేస్తాను,
అన్కోఆర్డినేట్ అంటే అప్లికేషన్ ఇప్పుడు ఏమవుద్ది, అప్లికేషన్ డౌన్ కాదు, మీరు మెయింటెనెన్స్ పెట్టినా కూడా మీకు ఆ పార్ట్స్ ఎవిక్ట్ కావన్నమాట మీకు, అందుకు పనికి వస్తుంది అనమాట. సో కాబట్టి నో డెఫినిటీని ఎప్పుడు పనిచేస్తుందంటే మీకు ఎన్ని మినిమం నాకు ఎన్ని అవైలబుల్ ఉండాలా, లేదా మ్యాక్సిమం అన్ అవైలబుల్ అని ఇచ్చుకోవచ్చు, రెండు తీసేయాలా లేకపోతే రెండు ఎన్ని ఉండాలా, ఎన్నికని పోల్స్ని పెట్టచ్చు అనమాట, ఇలా పెట్టచ్చు మీకు యాక్చువల్గా. సో కాబట్టి తెలుసు ఇంటెన్షనల్ అన్ఇంటెన్షనల్ ఎవరైనా మెయింటెనెన్స్ మోడ్కి వెళ్ళినా కూడా మీకు ఇంపాక్ట్ కాగు ఉంటుంది. సో కాబట్టి సో ఇదనమాట మీకు. సో సార్ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి డిలీట్ చేద్దాం, కేయు డిలీట్ డిప్లాయ్ అని చెప్పి ఎన్జినిక్స్ అని మొత్తం దిద్దాం మనకి. అలాగే కేయు డిలీట్ పిడిబి అని ఇస్తాను. తీసేస్తాను. నౌ నెక్స్ట్ వచ్చి మీకు ఇక్కడ ఏంటంటే ప్రిఫర్డ్ ఉంది చూడండి. మీకు ప్రిఫర్డ్ లో ఏంటంటే మీకు ఇట్స్ నాట్ హార్డ్ అన్నమాట మీకు. ఓకే, వీలైనంత వరకు వీటిలో డిప్లాయ్ చేయి, మీకు వీటిలో డిప్లాయ్ చేయి. మీకు కుదరలేదు అంటే మాత్రం వేరే వాటికి పంపించు అని చెప్పండి. ఇక్కడ వెయిట్ ఇవ్వచ్చు అనమాట మీకు. వెయిట్ అని చెప్పి మనం ఏం చేసి ఇలా మల్టిపుల్ వెయిట్లు ఇవ్వచ్చు మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, కెన్ ఐ గివ్ ఇలా ఉంది కదా మీకు, ఓ పని చేద్దాం, వెయిట్ లో ఎక్కువ వచ్చి నేను ఏం చేస్తాను, దీన్ని తీసేసి మనకి ఆర్ ప్రిఫర్డ్ కొద్దాం, మల్టిపుల్ వెయిట్స్ ఇవ్వచ్చు మనం ఇక్కడ చూడండి. ఇలా మల్టిపుల్ వెయిట్స్ ఇవ్వచ్చు అనమాట, వెయిట్ 50 ఇట్లా ఇవ్వచ్చు మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను మీకు, సో ఇక్కడ వచ్చి నేను ఏం చేస్తాను, ఇది అవసరం లేదు, ఇది తీసేసి నేను ఏం చేస్తాను ఇక్కడ ప్రాడ్ ఇస్తాను మీకు. ప్రాడ్ ఇచ్చి ఇది వచ్చి నేను ఏం చేస్తాను మీకు, వెయిట్ దీనికి ఏమి ఇస్తాను, దీనికి 10 అని ఇస్తాను మీకు, ఎక్కువ ప్రిఫరెన్స్ దానికి పోవాలా. సో ఇక్కడికి వచ్చి నేను 1 అని ఇస్తాను మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, డెవ్ అంటాను మీకు. సో కాబట్టి ఏమైపోతుంది, మనం ఇప్పుడు డిప్లాయ్ చేసినప్పుడు 4 ఇచ్చి డిప్లాయ్ చేసినప్పుడు వీలైనంత వరకు ఎక్కువ ఏది వెయిట్ ఉందో దానికి వెళ్తుంది. ఇంకా గత్యంతరం లేని పరిస్థితుల్లో మనకేం రావాలా మీకు, లేని పరిస్థితుల్లో మనకి దీనికి డిప్లాయ్ అవ్వాలన్నమాట. చూద్దాం అవుతుందో లేదో చెక్ చేద్దాం మనం. ఓకే, సో కాబట్టి ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, పార్ట్స్ అన్నాం అనుకోండి, అన్ని క్రియేట్ ఎంజినిక్ 02 అని క్రియేట్ అవుతున్నాయి. ఎన్ని ఇచ్చాను పైన, అచ్చా 8 ఇచ్చానండి మీకు. సో 8 ఇచ్చాను కాబట్టి మీకు ఇక్కడికి వచ్చి కేయు గెట్ పార్ట్స్ -o వైడ్ అన్నాం అనుకోండి, మీకు మోస్ట్ ఆఫ్ ద టైము ఫస్ట్ రెండిటికే వెళ్ళాలి. అంటే పైకి వచ్చాం అనుకోండి, ఫస్ట్ రెండు ప్రాడ్ ఉన్నాయి 34 72కి వెళ్ళాలి మీకు. వీలైనంత వరకు చూడండి 34 34 72కి, అంటే దానికే వెళ్ళింది, ఎక్కడా కూడా వేరే దానికి వెళ్ళలేదు, దానికే వెళ్ళింది. కానీ ఇప్పుడు నేను పెంచాను అనుకోండి, మీకు నేనేం చేయను, కేయు స్కేల్ డిప్లాయ్మెంట్ అని చెప్పి నేను ఎంజినిక్స్ అని చెప్పి హైఫన్ రిప్లికాస్ అని చెప్పి 8 కాస్త 20 చేశాను అనుకోండి, మీకు 8 20 చేసి నేనేం చేస్తాను వైడ్ అన్నప్పుడు మీరు చూస్తే 72 34 కాకుండా చూడండి 88 వెళ్ళింది. నేను పని చేస్తాను, ఇక్కడికి వచ్చి గ్రెప్ -i అని చెప్పి మీకు గ్రెప్ ఎన్హాన్స్ గ్రెప్ అని ఇచ్చి మీకు, సో మనం ఏం చేద్దాం, మనం ఇక్కడికి వచ్చి 34 మీకు ఈ 72 సరే. ఓకే, నాకు ఒక ఐడియా వచ్చింది అనుకోండి, గ్రెప్ -i అంటే మీకు డిప్లాయ్ అవన్నీ కూడా కనిపిస్తుంది అనమాట. అదే -v అని ఇచ్చాం అనుకోండి, ఇన్వర్స్ కనిపిస్తుంది మీకు, అంటే లేని అన్ని కనిపిస్తాయి. దాంతో పాటు 72 కూడా ఇది, దాంతో పాటు మనకి మల్టిపుల్ గ్రెప్ ఇవ్వచ్చు, నా దగ్గర హ్యాండీగా లేదు, గివ్ మీ 1 minute. ఇదన్నమాట గ్రెప్, ఇట్లా ఇచ్చి నేను
గ్రెప్ హైఫన్ ఈ అని ఇచ్చి లేకపోతే హైఫన్ సో హైఫన్ ఈ అని ఇచ్చి మనం ఏం చేద్దాం 32 అలాగే 34 అవి కానీ వస్తాయి అన్నమాట. మీరు చూస్తే అంటే 20లో ఎన్ని వచ్చినాయి వేరే ఉన్నాయి సార్ 1 2 3 4 5 ఉన్నాయి అంటే 15 వచ్చి మీకు ఫ్రాడ్ లోకి వచ్చినాయి అన్నమాట ఈ రెండుకి. అట్లా కాకుండా A8 అండ్ A88 ఉన్నాయి చూసారా, ఇక్కడ చూస్తే A8 80 అంటే 5 మాత్రం ప్రిఫర్డ్. మనం అదే కాకుండా నేను రిక్వైర్డ్ ఇచ్చి ఉంటే అసలు డిప్లాయ్ అయ్యే కాదు, ప్రిఫర్డ్ ఇచ్చాను కాబట్టి ఏమంటే వీలైనంత వరకు మీరు చూస్తే ఇక్కడికి వచ్చి నేను హైఫన్ వి ఇవ్వకుండా సెర్చ్ చేశాను అనుకోండి మీకు. సో మీరు చూస్తే ఇక్కడ వచ్చింది చూడండి మీకు. ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, ఇక్కడ WC హైఫన్ ఎల్ అన్నాను అనుకోండి 15 ఉన్నాయి. సో కాబట్టి 15 వచ్చి మీకు 15 వచ్చి దేంట్లో మన ఎక్స్పెక్ట్ కింద వచ్చింది అనమాట. అట్లా కాకుండా హైఫన్ ఈలో నేను ఏం చేస్తాను, ఇట్లా హైఫన్ వి ఇన్వర్స్ ఇచ్చాను అనుకోండి 6 వచ్చి దీనికి వెళ్ళినాయి. యాక్చువల్గా 21 కాదు, ఐ థింక్ ఒక లైన్ ఏదో ఎక్స్ట్రా వచ్చినట్టుంది మీకు. మీకు అంటే నేను ఏం చేయొచ్చు అంటే నో హెడర్స్ అని ఇవ్వాలి ఇక్కడ. ఒక నిమిషం ఆగండి. నో హెడర్స్ ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది చూడండి. సో ఇక్కడికి వచ్చి ఇలా అనమాట మీకు. అదే ఇది తీసేస్తే మీకు. సో కాబట్టి ప్రిఫర్డ్ అంటే ఏంటి, వీలైనంత వరకు నేను మీరు చెప్పిన దానికి చేస్తా, ఇంకా లేని పక్షాన నేను ఇంకో దారి లేదు కాబట్టి ఇలా చేస్తా అని చెప్పడం అనమాట మీకు. ఓకే, అదనమాట మీకు మీరు చూసినట్లయితే మీకు. సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఇది ఓకే రైట్. సో ఇదండి మీరు చూస్తే నో డెఫినిట్. అయితే ఇక్కడ ఒక తలనొప్పి ఏంటంటే నేను ఏం చేస్తాను, కేయు డిలీట్ డిప్లాయ్ హైఫన్ హైఫన్ ఆల్ అన్న అన్ని డిలీట్ అవుతాయి. ఇక్కడ వచ్చిన మేజర్ తలనొప్పి ఏంటంటే మీకు ఇమాజిన్ నేనేమంటానంటే మీకు అందరికి అంటే నాకు కంపల్సరీగా వీళ్ళు ఏం చేయాలా, కింద ఇట్లా ఇవ్వాలా, ఏది మీకు డిప్లాయ్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఇట్లా ఇవ్వాలా. ఇవన్నీ ఇస్తే ఆటోమేటిక్ గా ఈ ప్రిఫర్డ్ అంతా వెళ్తుంది అనమాట మీకు. నా వాళ్ళు ఏమి ఇవ్వకపోతే పరిస్థితి ఏంటి మీకు అంటే, చూడు బాబు అందరూ కూడా నో డెఫినిట్ ఇవ్వండి, మీది ప్రాడ్ అయితే ఇవి సెలెక్ట్ చేయండి, డెవ్ అయితే అది సెలెక్ట్ చేయండి చెప్తే సరిపోతుంది మీకు. కానీ నేను ఫోర్స్ చేయలేనంటే ఏంటంటే ఇప్పుడు ఇవి ఇస్తే అప్రాపర్ డిప్లాయ్ అవుతాయి. అలా కాకుండా నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి కేయు డిలీట్ డిప్లాయ్ కేయు క్రియేట్ డిప్లాయ్ అని చెప్పి deploy app1 hyphen image nginx latest hyphen replicas 3 or 5 అన్నాం అనుకోండి, మీకు డిప్లాయ్ అయిపోతాయి. మీరు అక్కడేం లేదనమాట. నేనేమి నో డెఫినిట్ ఏం అసైన్ చేయలే మామూలుగా. అంటే మీరు ఏమి ఇవ్వకపోతే ఆటోమేటిక్ అన్నిట్లో మీకు ఏమవుతుంది, మీకు ఇక్కడ మీరు చూస్తే కేయు గెట్ పిఓ హైఫన్ అంటే అన్నిట్లో కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోద్ది, అన్నిట్లో కూడా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అనమాట. నా మనకి నో డెఫినిటీ ఎప్పుడు వాడతామంటే ఎస్పెషల్ గా మేనేజ్డ్ క్యూబర్నిటీస్ లైక్ ఏకేఎస్ వాడేటప్పుడు మనకి మల్టిపుల్ నోడ్ పూల్స్ పెట్టుకుంటామండి. ఓకే, మనకి ఏంటంటే డేటాబేస్ అంతా కూడా ఈ నోడ్స్ లోకి వెళ్ళాలి మీకు, లేకపోతే అప్లికేషన్ ఈ నోడ్స్ లోకి వెళ్ళాలి అంటే ఇప్పుడు డేటాబేస్ కి ఎక్కువ పర్ఫార్మెన్స్ CPU మెమరీ కావాలి కాబట్టి పలానా నోడ్స్కి వెళ్ళాలి, ఇట్లా పెట్టుకుంటాం అనమాట. అలాంటప్పుడు బాగా ఉపయోగపడుతుంది. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మీ దగ్గర కొన్ని హై పర్ఫార్మెన్స్ మెషిన్స్ ఉంటాయి మీకు, మీ దగ్గర కొన్ని హై పర్ఫార్మెన్స్ మెషిన్స్ ఉంటాయి. ఆ మెషిన్స్ లో మీరు ఓన్లీ డేటాబేస్ పాడ్స్ మాత్రమే రన్ చేయాలి. నాకేం కావాలా, మీకు ఓన్లీ డేటాబేస్ పాడ్లు మాత్రమే రన్ చేయాలా, వేరే పాడ్లు ఏమి రన్ చేయకూడదు. అంటే చాలా వరకు రెస్ట్రిక్ట్ చేయాలి మీకు. మరి అటువంటిప్పుడు అది ఎలా అచీవ్ చేస్తారు మీకు, నో డెఫినిటీ వాడితే పలానా నోడ్స్ కి వెళ్తుంది, దట్స్ ఫైన్. వాడకపోతే అన్నిటికీ డిప్లాయ్ అయిపోతుంది. అట్లా కాకుండా నో డెఫినిటీకి రివర్స్ చేయాలి. నో డెఫినిటీ ఏం చేస్తుంది, వెయిట్ 10 ఉంది కాబట్టి ఇది పాడ్స్ ని అట్రాక్ట్ చేసి నా దగ్గరికి వచ్చేయని చెప్తుంది. నాకు రివర్స్ చేయాలంటే నా దగ్గరికి రానియకూడదు అసలు మీకు. ఆ డేటాబేస్ సంబంధించిన నోట్స్ లోకి అసలు డిప్లాయ్ కాకూడదు. మనం ఏదైనా కండిషన్ పెట్టాలి, పలానా కండిషన్ సాటిస్ఫై అయితే డిప్లాయ్ అవ్వాలని పెట్టాలి మీకు. దానికి మనకి ఏమొస్తుందంటే దెర్ ఈస్ సంథింగ్ కాల్డ్ యాజ్ టెయింట్స్ అండ్ టాలరేషన్స్ ఉంటుంది. దానికి వెళ్లే ముందు నేను ఏం చేస్తానంటే ఇమాజిన్ ఇక్కడికి వచ్చి
ఇక్కడికి వచ్చి లేబుల్ నోడ్ దగ్గరకు వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు అంటే లేబుల్స్ తీయాలంటే ఎలాగా అని వచ్చింది అనుకోండి మీకు. ఇలా ఇచ్చాను అనుకోండి, పని చేస్తుందో లేదో చూద్దాం. అంటే ఉన్న లేబుల్స్ తీసేయడానికి ట్రై చేస్తే మీకు అన్లేబుల్డ్ అని వచ్చింది సరే. అంటే ఎలా లేబుల్స్ ఎలా తీసేయాలని మీకు డౌట్ వస్తే మీకు ఇలా అన్నమాట మీకు. సరే, సో టెయింట్స్ అండ్ టాలరేషన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు యాక్చువల్ మనం టెయింట్స్ అండ్ టాలరేషన్స్ వాడుతున్నాం యాక్చువల్గా, మీకు నిజంగా ఇప్పటిదాకా వాడాం కూడా. అది మీకు ప్రూవ్ చేయడానికి ఇందాక నేను ఒక డిప్లాయ్మెంట్ చేశాను కదా, ఇది చూడండి. డిప్లాయ్మెంట్ చేసి రిప్లికాస్ నేను 4 ఇస్తానండి మీకు, అవునా? 4 రిప్లికాస్ ఇస్తాను. 4 రిప్లికాస్ ఇచ్చినప్పుడు వైడ్ అంటే అన్నిట్లో కూడా డిస్ట్రిబ్యూట్ అయింది. కానీ నోడ్స్ లో 5వ నోడ్ ఒకటి ఉంది, విచ్ ఈస్ కాల్డ్ కంట్రోల్ నోడ్ ఒకటి ఉంది, ఏబిడితో ఎండ్ అవుతుంది. కానీ ఏబిడి లేదు చూడండి. అసలు ఎందుకు పార్ట్స్ వర్కర్ నోడ్ లోకే పోతుంది కానీ ఎందుకు నాకు మాస్టర్ నోడ్ లోకి వెళ్ళటం లేదు అనే క్వశ్చన్ మీకు వస్తే, బికాస్ ఇక్కడికి వచ్చి నేను కేయు డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి, సారీ డిస్క్రైబ్ నోడ్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇలా యాక్సెస్ చేసినప్పుడు నా పైకి వద్దాం. పైకి వచ్చినప్పుడు చిన్నగా పైకి రండి, దెర్ విల్ బి సంథింగ్ కాల్డ్ యాజ్ టెయింట్స్ అని ఉంటుంది చూసారా, మీకు టెయింట్స్ అని ఉంటుంది మనకి. మీకు గైస్ హోల్డ్ ఆన్ 1 minute. ఓకే గైస్, సో ఇక్కడ చూసారా ఈ టెయింట్ అనేది ఏం చేస్తుందంటే మీకు టెయింట్ టాలరేషన్ అనేది ఒకటి ఉంటుంది. టెయింట్ అనేది దేనికి అప్లై చేస్తామంటే మనకి హోస్ట్ కి అప్లై చేస్తాం. ఓకే, వేరే టాలరేషన్స్ కి వచ్చేసరికి పాడ్ డిప్లాయ్మెంట్ కి అప్లై చేస్తాం. మీకు గుర్తుపెట్టుకోండి. నౌ బేసిక్ గా టెయింట్ అంటే అర్థమైందంటే బ్యాడ్ స్మెల్ అండి, అంతమించి టెయింట్ అంటే మీకు ఆబ్వియస్ గా మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది అనుకోండి, షుగర్ ఫ్యాక్టరీ పక్కన పోతున్నాం అనుకోండి, ఒక బ్యాడ్ స్మెల్, అది టెయింట్ అనుకోండి. టాలరేషన్ ఏంటంటే ఆ వాసన భరించడం టాలరేషన్స్ అన్నమాట బేసిక్ గా. సో మనకేం జరిగిందంటే మన మాస్టర్ నోడ్ కి ఈ టెయింట్ అనేది అసైన్ అయింది. సో కాబట్టి మనం డిప్లాయ్ చేసే పాడ్స్ కి కూడా టాలరేషన్ ఉండాలి. అది ఎలా ఉంటుందంటే లెట్ మీ షో ఇట్ యూ. మీకు నేనేం చేయొచ్చు అంటే ఎలా ఉంటుంది అంటే మీకు టెయింట్ టాలరేషన్ మీరు చూసినట్లయితే ఇట్లా ఇస్తాం అనమాట, టాలరేషన్స్ అని చెప్పి కీ వాల్యూ ఇట్లా ఇస్తాం అనమాట మీకు, కీ ఇట్లా ఇవ్వాలి మీకు. ఓకే, సో ఫస్ట్ మనం ఏం చేద్దాం అంటే టెయింట్స్ అప్లై చేద్దాం. మీకు టెయింట్స్ లో వచ్చి 2 ఉంటాయండి. మీకు మనం అప్లై చేసేటప్పుడు నో షెడ్యూల్ నో ఎగ్జిక్యూట్. ఓకే, నో షెడ్యూల్ నో ఎగ్జిక్యూట్ అని చెప్పి ఇలా ఉంటుంది మనకి. నేనేం చేస్తాను, అడిషనల్ గా మనకి నోడ్లు ఉన్నాయి కదా, ఇక్కడ 4 నోడ్లు కదా మీరు చూసినట్లయితే. సరే, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తానంటే మీకు టెయింట్ నోడ్ అని చెప్పి మనకి నో ఎగ్జిక్యూట్ మళ్ళీ వద్దాం. ఇక్కడ నేనేం చేస్తాను, పర్ఫార్మెన్స్ హై, ఇక్కడ వచ్చి పర్ఫార్మెన్స్ లో అని ఇస్తాను మీకు. లో నో షెడ్యూల్ అని చెప్పి ఇక్కడ ఏమున్నాయి మనకి, మీకు ఇలా తీసుకుందాం అన్ని కూడా 1 by 1. నేను ఏం చేస్తాను, మీకు నోడ్స్ ని ఈ రెండింటిని హై పర్ఫ్ పెడతాను, ఆ తర్వాత బి అండ్ సిని లో పర్ఫ్ పెడదాం. ఇలా ఇద్దాం.
రైటా? ఓకే, సో ఇక్కడికి వచ్చి tainted. ఓకే, ఈ 4 tainted ఇచ్చాం మనం. ఓకే, సరే. ఇప్పుడు 2 వచ్చి హై, 2 వచ్చి లో. నా ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఆ పాట్స్ అని ఇచ్చాం అనుకోండి, మీకు ఆబ్వియస్గా ఏం రన్ కావట్లేదుగా, మీరు ఏం రన్ ఇప్పుడు చూడండి ఈ 4టిని నేను అంటే నో షెడ్యూల్ అంటే అర్థం ఏంటంటే ఆల్రెడీ రన్నింగ్ అవుతున్న పాడ్స్ మీకు ఇంపాక్ట్ కాదు మీకు. ఓకే, రన్ అవుతున్న పాడు మీకు ఇంపాక్ట్ కాదనమాట మీకు. 1 minute గైస్. సరే, మీకు రన్నింగ్ అవుతున్న పాడ్ ఇంపాక్ట్ కాదు. ఇక్కడికి వచ్చి నేను చూడు, కానీ నేనేం చేస్తాను, కేయు డిలీట్ ఇలా ఇస్తాను మీకు. కేయు డిలీట్ పాడ్స్ ఇట్లా ఇచ్చేసాను అనుకోండి. ఇప్పుడు మీరు పాడ్స్ అని చెక్ చేస్తే అన్ని పెండింగ్కి వెళ్ళిపోతాయి. ఎందుకు? కేయు డిస్క్రైబ్ పాడ్ అని చెప్పి మీకు ఇక్కడికి వచ్చారనుకోండి, మీకు చూడండి 0/ అని ద అన్టాలరేట్ టెయింట్ అని ఉంటుంది అనమాట మీకు. మరి ఎలా సార్, దీన్ని ఎలా మనం చెయ్యాలి అంటే కేయు ఎడిట్ ఇక్కడ ఓపెన్ చేసి మీరు ఏం చేయాల్సి వస్తుంది, కిందకి రావాలా. కిందకు వచ్చి ఇక్కడ కంటైనర్స్ కింద మీరు ఏం చేయాల్సి వస్తుంది, ఇక్కడ మీకు టాలరేషన్ ఎక్కడ అప్లై చేయాలో మీరు కిందకు వచ్చారనుకోండి, టాలరేషన్ స్పెక్ కంటైనర్స్ కింద వచ్చింది చూడండి మీకు. కంటైనర్స్ కింద రావాలా. సో కాబట్టి నేను ఏం చేస్తాను, మీకు పైన పెట్టినా కూడా ఇబ్బంది లేదని నా ఉద్దేశం. సో నేనేం చేస్తాను, ఇక్కడ టాలరేషన్స్ అని చెప్పి మనకి మనం ఏమి ఇచ్చాము, కీజ్ ఈక్వల్ టు పర్ఫ్ హై ఇట్లా అనమాట మీకు మనం ఇచ్చింది. సో కీజ్ ఈక్వల్ టు పర్ఫ్ అంటాను. తర్వాత మనం ఏం చేస్తాం, ఆపరేటర్ ఈక్వల్ టు హై. తర్వాత ఇక్కడికి వచ్చి మనం ఏం చేద్దాం, వాల్యూ ఈజ్ ఈక్వల్ టు హై. తర్వాత వచ్చి మనం అంటే టాలరేషన్ ఉంటేనే పనిచేస్తుంది మీకు. షెడ్యూల్ అని చెప్పి ఇలా ఇచ్చాం అనుకోండి. ఇప్పుడు పార్ట్స్ అన్నాం అనుకోండి, అన్ని క్రియేట్ అవుతున్నాయి చూడండి మీకు, అవునా? సో కాబట్టి టాలరేషన్స్. ఇంకోటి ఏం చేస్తాను, కేయు గెట్ పార్ట్స్ -o వైడ్ అంటే అన్ని కూడా 72-34. ఏవై 72-34 మీకు పైకి అనమాట, పైన ఈ 2 అనమాట 72-34 ఇలాగా. సో కాబట్టి టెయింట్స్ అండ్ టాలరేషన్స్ అంటే ఏంటి మీకు, మీరు చూస్తే టెయింట్స్ అండ్ టాలరేషన్స్ ఈజ్ నథింగ్ బట్ మీకు దీని పేరు ఏంటంటే మీకు టెయింట్స్ అనేది సర్వర్కి అప్లై, వర్కర్ నోడ్కి అప్లై చేస్తాం. టాలరేషన్ వచ్చి మీకు పాడ్స్కి అప్లై చేస్తాం, కంటైనర్స్కి అప్లై చేస్తాం. అది సాటిస్ఫై అయితేనే మీకు డిప్లాయ్ చేస్తుంది మీకు సాటిస్ఫై అయితే డిప్లాయ్ చేయదు, మామూలుగా అయితే డిప్లాయ్ చేయదు. సో ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తాను, ఇప్పుడు వచ్చి నేను ఏం చేస్తాను, కేయు డ్రైన్ నోడ్ అని చెప్పి ఈ రెండింటిని ఇలా ఇచ్చాం అనుకోండి, మీకు డ్రైన్ అని చెప్పి నోడ్ ఇవ్వాల్సిన పని లేదు మీకు. ఇలా ఇచ్చాం అనుకోండి, దాన్ని తర్వాత 70-34 కూడా మీకు అన్ని దానికి వెళ్ళిపోయినాయి చూడండి. సో నేను ఏం చేస్తాను, మీకు దీన్ని కూడా నేను చేశాను అనుకోండి, మిగతా రెండిట్లో మీకు మ్యాచ్ కాదనమాట మీకు. ఏది అది వచ్చి మీకు పర్ఫార్మెన్స్ లో కదా, ఇట్లా ఇచ్చాను అనుకోండి, మీకు అవన్నీ పెండింగ్కి వెళ్ళిపోతాయి మీకు. సో ఎక్కడికో చూడండి, పార్ట్స్ అంటే అన్ని పెండింగ్కి వెళ్ళిపోయినాయి చూడండి. ఓకే, మళ్ళీ అప్పుడు నేను ఏం చేయాల్సి వస్తుంది, కేయు ఆన్ కార్డన్ అని చెప్పి ఇస్తే అప్పుడు వస్తాయి అనమాట. సో ఈ విధంగా మీరు చూస్తే, ఈ విధంగా టెయింట్స్ అండ్ టాలరేషన్స్ ఏం చేస్తుంది, అవాయిడ్ చేస్తుంది. పార్ట్ నువ్వు నా దగ్గరికి రావద్దు, నువ్వు నా దగ్గరికి రావాలంటే ఈ టాలరేషన్ ఉంటే రా అని చెప్తుంది అనమాట మీకు.
సో అదొకటి, అది నో షెడ్యూల్ అండి. మనం అప్లై చేసింది మనం నో షెడ్యూల్. ఒకవేళ టెయింట్ తీసేసాం అనుకోండి, ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు సో ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు ఒకవేళ తీసేయాలంటే ఇంతేనండి మీకు. సో నేను ఏం చేస్తాను, మొత్తం రిమూవ్ చేయాలనుకోండి, ఇక్కడికి వచ్చి టెయింట్స్ అంతే, డన్. సో అది నో షెడ్యూల్. అట్లా కాకుండా నో ఎగ్జిక్యూట్ అని చూడండి మీకు ఇక్కడ నో ఎగ్జిక్యూట్ అని చూడండి మీకు. సో కాబట్టి నేను ఏం చేస్తాను ఇక్కడ మీకు ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, నో ఎగ్జిక్యూట్ ఏం చేస్తున్నా, రెండు సేమే. నో షెడ్యూల్ నో ఎగ్జిక్యూట్ రెండు సేమేనండి. కాకపోతే నో షెడ్యూల్ ఏంటంటే కరెంట్ రన్నింగ్ పార్ట్స్ ని మీకు ఇంపాక్ట్ చేయదు, కానీ అది డిలీట్ అయ్యి మళ్ళీ రీక్రియేట్ అయినప్పుడు పెండింగ్ వెళ్ళిపోతుంది. నో ఎగ్జిక్యూట్ ఏం చేస్తుంది, మీకు ఏదైనా ఒకటి క్రియేట్ అవుతుంది, ఏదైనా ఉందనుకోండి, ఉన్న వాటిని కూడా ఎగ్జిక్యూట్ మీకు ప్రాబ్లం చేస్తుంది అనమాట. సో నేను ఏం చేస్తానంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది రన్ చేశాను అనుకోండి, మీకు ఆల్రెడీ ఉందా. సో ఇక్కడికి వచ్చి పార్ట్స్ అంటే అన్ని రన్ అవుతున్నాయి కదా చూడండి. ఇప్పుడు నేను ఇది అప్లై చేశాను అనుకోండి, మీకు అన్ని అప్లై చేశాను అనుకోండి, ఉన్నాయి కూడా పోతాయి చూడండి, అన్ని టెర్మినేట్ అయిపోయినాయి చూడండి మీకు. సో నో ఎగ్జిక్యూట్ అంటే ఇది. మరి పని చేయాలంటే ఎలాగా, మాకి ఇంతకు ముందు చేసినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి మీకు ఇక్కడ మనం ఏం చేయొచ్చు, ఇక్కడ మీకు కావాలనుకుంటే మనకి ఇది అప్లై చేయొచ్చు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఎలాగంటే టెంప్లెట్ చూడండి, కేయూ ప్యాచ్ డిప్లాయ్మెంట్స్ మ్యాప్ టెయింట్, ఇది ఒక ప్యాచ్ క్రియేట్ చేసి నేను చేయొచ్చు యాక్చువల్గా మీకు. అంటే అప్లై చేయడం అనమాట మీకు ఇలాగా. లేదా డైరెక్ట్ గా నేను ఏం చేయాల్సి వస్తుంది, మీకు అన్ని కూడా నో ఎగ్జిక్యూట్ ఇచ్చాను కదా. సో కాబట్టి మీ ఎయిదర్ మీకు, సో కాబట్టి నేను ఏం చేస్తాను, కేయూ డిలీట్ డిప్లాయ్ అని చెప్పి తీసేసి, నెక్స్ట్ మనం డిప్లాయ్ చేసేటప్పుడు ఏం చేస్తాం మీకు, ఇక్కడికి వచ్చి మనకి పైనుంచి ఉంది కదా. సో ఇక్కడికి వచ్చి శ్రీహర్షి అంతా ఓకే, ఇక్కడికి వచ్చి పర్ఫ్ ఈక్వల్ ఇది ఇస్తాను, ఇది డిప్లాయ్ చేద్దాం మనం. ఓకే, సో టెయింట్ మ్యాచ్ అవ్వాలి, నో షెడ్యూల్ నో ఎగ్జిక్యూట్ కదా, సారీ అండి. నో ఎగ్జిక్యూట్ అని చెప్పి మనం డిప్లాయ్ చేద్దాం. సో నేను ఏం చేస్తాను, పైకి వచ్చి మీకు సో ఇక్కడికి వచ్చి పార్ట్స్ అన్నాం అనుకోండి, సో మీకు అన్ని కూడా క్రియేట్ అవుతాయి. ఎందుకంటే మీకు నో ఎగ్జిక్యూట్ ఉంది కదా, టెయింట్ ఉంది కాబట్టి ఇది అన్నమాట. సో టెయింట్ అనేది ఉంటే టాలరేషన్ అనేది ఉంటుంది. ఇదే కాకుండా లెట్ మీ డూ వన్ థింగ్, కేయూ డిలీట్ డిప్లాయ్ అని చెప్పి ఫస్ట్ ఇదంతా తీసేస్తానండి. అంటే ఇట్లా చేయాలని కాదు, ఫర్ ఎగ్జాంపుల్ నోడ్స్ అన్నాం అనుకో, అంతా ఉంది కదా, నేను వచ్చి కేయూ డిస్క్రైబ్ నోడ్ అని చెప్పి ఇక్కడ ఇస్తాను మీకు. ఫస్ట్ ఇది ఇచ్చి టెయింట్ దగ్గర ఏమి లేదు కదా, బాగా చూడండి, కేయూ కార్డన్ అని చెప్పి దీన్ని కార్డన్ చేస్తా, జస్ట్ ఇమాజిన్. ఓకే, కార్డన్ చేసి చూసారా ఏమొచ్చిందండి మీకు, నో షెడ్యూల్ అని వచ్చింది చూడండి మీకు, అవునా. సరే నేనేం చేస్తాను, కేయూ డ్రైన్ అని చెప్పి ఇలా ఇస్తాను మీకు. ఓకే, డ్రైన్డ్ అని చెప్పి ఇలా మనం ఇచ్చిద్దాం అనుకోండి, మీకు డ్రైన్డ్ మీకు చూసారా. సో కాబట్టి మీరు తర్వాత కేయూ అన్కార్డన్ అని చెప్పి ఇలా ఇచ్చాను అనుకోండి మీకు. సో మళ్ళీ ఇస్తే మీకు పోయింది చూసారా. సో కాబట్టి మీరు డ్రైన్ చేసినప్పుడు, లేకపోతే మీకు అన్షెడ్యూల్ అంటే కార్డన్ చేసినప్పుడు కూడా బ్యాక్ ఎండ్ అది టెయింట్ అప్లై చేస్తుంది. టెయింట్ అప్లై చేస్తే ఆటోమేటిక్ గా రాదనమాట, కొత్త ఏమి డిప్లాయ్ కాదనమాట. సో కాబట్టి మీరు అనుకున్నట్టు టెయింట్స్ టాలరేషన్స్ ఇలాగే అప్లికేషన్ కోసమే కాకుండా మీ నోడ్ ని మీరు మెయింటెనెన్స్ లో పెట్టినప్పుడు కూడా మీకు పనిచేస్తుంది యాక్చువల్గా మీకు. ఓకే, సో ఇదండి మీరు చూస్తే టెయింట్స్ అండ్ టాలరేషన్స్
ఫైనల్ గా మనం వచ్చి పాడ్ ఎఫినిటీ అండ్ యాంటీ ఎఫినిటీ చూడాలి మీకు. సరే, పాడ్ ఎఫినిటీ అండ్ యాంటీ ఎఫినిటీ అంటే ఏంటి మీకు? పాడ్ ఎఫినిటీ అంటే మీకు లెట్స్ పుట్ లైక్ దిస్. Making sure pods are grouped together in the same host. Anti-affinity ante making sure no two pods reside on the same host. ఓకే, సరే, సేమ్ హోస్ట్ అన్నమాట. అది బేసిక్ గా ఇక్కడ చూస్తే మనకి ఎఫినిటీ మీకు ఇక్కడ. సో ఇక్కడికి వచ్చి మనం ఏం చేస్తాను, ఇది ఇస్తాను మీకు. ఎఫినిటీ ఏంటిది అంటే మీకు makes pods are grouped together in the same host, makes sure no two pods reside in the same. Now imagine you have a big cluster with 20 nodes and you want to make sure the application pod resides and we need to make sure Redis pods. Anyway, so దీనికి వచ్చే ముందు ఫస్ట్ నేను ఏం చేస్తానంటే నాకు అంటే నేను క్యూబర్నెటిస్ నేర్చుకునే కొత్తలో నాకు ఈ కాన్సెప్ట్ అర్థం కాలేదన్నమాట. ఏంటది అంటే మేకింగ్ షూర్ పాడ్స్ ఆర్ గ్రూప్ టుగెదర్ ఇన్ ఏ సేమ్ హోస్ట్. ఇది అర్థమైంది, ఇది ఇట్ మేక్ సెన్స్ ఫర్ మీ. ఎందుకు మేకింగ్ షూర్ మనకి ఏ రెండు పాడ్లు కూడా ఒక నోడ్ మీద ఉండకూడదు అంటే ఇట్ మేక్ సెన్స్. ఎందుకంటే అన్ని ఒకే నోడ్ మీద ఉంటే డౌన్ టైం వస్తుంది కాబట్టి ఇది లేకుండా ఉండడంలో తప్పులేదు. ఐ అండర్స్టాండ్. అయితే నాకు ఇది అర్థమయ్యేది కాదు. పాడ్ యాంటీ ఎఫినిటీ మేకింగ్ షూర్ పాడ్స్ ఆర్ గ్రూప్ టుగెదర్ ఎందుకు పెడతాము? ఇప్పుడు ఎంజినిక్స్ ఉంది, ఎంజినిక్స్ త్రీ పాడ్స్ అంటే 3 ఒకే హోస్ట్ ఎందుకు పెడతాం? సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ కదా. ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్, అవునా? తర్వాత లోతుగా డిగ్ చేయంగా, ఎందుకంటే పాడ్ ఎఫినిటీ యాంటీ ఎఫినిటీ ఎక్కువగా వాడరు. రీజన్ ఏంటంటే ఎప్పుడు వాడతాం అంటే చాలా చాలా కంజెషన్ ఉంది అనుకున్నప్పుడు తప్పితే నార్మల్ గా అయితే, ఎందుకంటే ఇది ఎక్స్ట్రా సిపియు కావాల్సి వస్తుంది అన్నమాట కంప్యూట్ చేయడానికి, వాడరు. తర్వాత చెక్ చేయంగా వాళ్ళు పాడ్ ఎఫినిటీ అంటే మేకింగ్ షూర్ పాడ్స్ ఆర్ గ్రూప్ టుగెదర్ ఇన్ ద సేమ్ హోస్ట్ అంటే దే ఆర్ నాట్ టాకింగ్ అబౌట్ సేమ్ అప్లికేషన్ అండి. వాళ్ళు ఒక అప్లికేషన్ గురించి మాట్లాడట్లేదు. మీకు ఇమాజిన్ నాకు వెబ్ సర్వర్స్ ఉంది, మీకు తర్వాత యాప్ సర్వర్స్ ఉంది, తర్వాత డిబి సర్వర్స్ ఉంది అనుకుందాం. అంటే పాడ్స్ అనమాట, ఆర్ వెబ్ పాడ్స్ అంటాను మీకు, ఆర్ ఇంకా చెప్పాలంటే ఫ్రంట్ ఎండ్ పాడ్స్ అంటానండి మీకు. తర్వాత బ్యాక్ ఎండ్ పాడ్స్ అంటాను మీకు. తర్వాత డిబి పాడ్స్ అని. జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్ లైక్ దిస్. ఎన్ని పాడ్లు? 3 ఉన్నాయి అనుకోండి, 3 ఫ్రంట్ బ్యాక్ ఇదనమాట మీకు. ఓకే, జస్ట్ ఇమాజిన్. అంటే పాడ్స్ ఏంటి మీకు? 1 2 3. మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను మీకు 1 2 3. మళ్ళీ కిందకు వచ్చి నేను ఏం చేస్తాను మీకు 1 2 3 ఇలా ఉందనుకోండి. నేను పాడ్ ఎఫినిటీ అంటే నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పటిదాకా ఈ మూడింటిని ఇవి గ్రూప్ చేసి ఒక హోస్ట్ లో పెట్టడం అనుకున్నా. బట్ ఇట్ డజంట్ మేక్ ఎనీ సెన్స్. ఈ 3 గ్రూప్ చేసి ఒక హోస్ట్ లో పెడితే ఏమవుతుంది? హోస్ట్ ఫెయిల్ అయిపోతే సింగిల్ పాయింట్ ఆఫ్ ఫెయిల్యూర్ కదా. యాక్చువల్గా వాట్ దే మెంట్ ఈస్, వాళ్ళని అది కాదు, దే వాంట్ టు గ్రూప్ ఇలాగా అనమాట మీకు. అంటే ఒక ఫ్రంట్ ఎండ్ పాడ్, ఒక బ్యాక్ ఎండ్ పాడ్, ఒక డిబి పాడ్ ఒక గ్రూప్ గా ఒక హోస్ట్ లో రన్ అవ్వాలి, అలాగే ఒక గ్రూప్ గా. అది వాళ్ళు, దట్ ఈస్ వాట్ దే మెంట్. దానివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఫ్రంట్ ఎండ్ పాడ్ ఉందనుకోండి, మీకు ఎటువంటి అటు ఉందనుకోండి, మనకి ఏం జరుగుద్ది అంటే ఫస్ట్ ఫ్రంట్ ఎండ్ పాడ్ కి రిక్వెస్ట్ వచ్చినప్పుడు అది అట్లా కాకుండా సెకండ్ లో ఉన్న బ్యాక్ ఎండ్ పాడ్ ఇంకో దానిపై థర్డ్ హోస్ట్ లో ఇంకో కనెక్ట్ అయింది అనుకోండి, మీకు ప్రాబ్లం కదా. అట్లా కాకుండా మనం ఇవన్నీ గ్రూప్ చేసి పెట్టామంటే ఒకే హోస్ట్ లో మొత్తం ట్రాఫిక్ అంతా కూడా ఒకే హోస్ట్ లో ట్రాఫిక్ అంతా కూడా ఉంటే మీకు ఈజీ అయిపోతుంది కదా మీకు. అందుకని ఇలా గ్రూప్ చేస్తాం. అంటే మీకు డిప్లాయ్ చేసినప్పుడు ఒక పాడ్ ఇవన్నీ కూడా అంటే ఒక వెబ్ ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ డేటాబేస్ అన్ని కూడా ఒక దగ్గర ఉండాలన్నమాట. సో అందుకని నేను ఏం చేస్తాను, ఇక్కడికి వద్దాం మీకు. ఫస్ట్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, రెడిస్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి పాడ్ ఎఫినిటీ
మీకు పాడ్ ఎఫినిటీ యాప్ ఇన్ రెడీస్ అని ఇక్కడ డిప్లాయ్ చేస్తున్నాం. ఓకే, తర్వాత ఇంకో డిప్లాయ్మెంట్ వచ్చింది మీకు, వెబ్ అని ఉంది యాక్చువల్గా, మీకు యాప్ ఇన్ వెబ్ అని ఉంది, తర్వాత యాప్ ఇన్ రెడీస్ అని ఉంది. మీకు రెండు, అంటే నా ప్లాన్ ఏంటంటే ఇక్కడ మీకు హ్యావ్ సమ్ వాటర్. ఓకే, నేను ఏం చేస్తానంటే రెడీస్ వచ్చి 2 పార్ట్స్ తీసుకుంటాను, అలాగే మీ వెబ్ కూడా 2 పార్ట్స్ తీసుకుందాం మనం యాక్చువల్గా. మీకు అలాగే ఒక పని చేస్తాను నాకండి, ఇక్కడికి వచ్చి మీకు ఇది వచ్చి నేను ఏం చేస్తానంటే యాప్ అని ఇస్తాను మీకు, అది కూడా 2 పార్ట్లు తీసుకుంటాను, పర్ఫ్ హై అని చెప్పి. కిందకు వచ్చినప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి మ్యాచ్ ఎక్స్ప్రెషన్స్, కానీ లేబుల్స్ మనం అప్లై చేయాలా. ఇట్లా ఇద్దాం, అంటే స్టార్టింగ్ లో మనం ఏం చేయాల్సి వస్తుందంటే లేబుల్స్ అప్లై చేయాలా. మీకు ఎలాగా, ఓకే అవసరం లేదనుకోండి మీకు, బట్ ఐ థింక్ ఒక నిమిషం. సరే, ఫస్ట్ నేను ఏం చేస్తానంటే రెడీస్ అనేది డిప్లాయ్ చేస్తాను 2 పాడ్లతో. ఇదేం చేస్తుందంటే మీకు పాడ్, ఈ 2 కూడా పాడ్ యాంటీ ఎఫినిటీ అని ఇస్తా. అంటే ఏంటంటే ఈ 2 పాడ్లు కూడా ఒక దాంట్లో రన్ కాకూడదు. ఓకే, సో ఫస్ట్ లెట్స్ కాపీ దిస్. మీకు ఇంత ఎక్స్టెన్సివ్ గా వాడరండి మీకు. ఓకే, మీరు చూస్తే కంపల్సరీగా వేరే వేరే హోస్ట్ లో డిప్లాయ్ చూడండి మీకు, వేరే హోస్ట్ డిప్లాయ్ అయింది, రైట్? ఓకే, నా కిందకు వచ్చినప్పుడు నేను ఇది ఇంకో డిప్లాయ్మెంట్ చేస్తాను, వెబ్ అని చెప్పి. అయితే ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఇది పాడ్ యాంటీ ఎఫినిటీ అని ఇస్తున్నాం, అంటే వి పాడ్లు కూడా వేరే వేరే హోస్ట్ లో రన్ అవ్వాలా. కానీ ఇక్కడ చూడండి పాడ్ ఎఫినిటీ అని చెప్పి యాప్ రెడీస్ అని ఇస్తున్నా. అప్పుడు ఏం చేయాలా, రెడీస్ ఎక్కడుందో అక్కడ ఈ 2 రన్ అవ్వాలి. అంటే ఇప్పుడు నేను నెక్స్ట్ నేను డిప్లాయ్ 4 హోస్ట్లు ఉన్నాయి మీకు, ఇక్కడ చూస్తే 4 హోస్ట్లు ఉన్నాయి మీకు, అవునా? రైట్ నౌ రెడీస్ ఎక్కడెక్కడ రన్ అవుతుంది, 88 A8 లో రన్ అవుతుంది, అంటే 88 A8 లో రన్ అవుతుంది మనకి. ఇంకా 34 22. ఇప్పుడు నేను ఎప్పుడైతే వెబ్ డిప్లాయ్ చేస్తానో, వెబ్ డిప్లాయ్ చేస్తే ఆ 2 పాడ్లు కూడా ఈ రెండిటికే పోవాలి, ఎక్కడైతే రెడీస్ అక్కడ పోవాలి చూడండి మీకు. ఓకే, వెళ్తుందో లేదు చెక్ చేద్దాం, ఎందుకంటే పాడ్ యాంటీ ఎఫినిటీ ఏం చేస్తుంది, కంపల్సరీగా ఈ 2 పాడ్లు ఒక దాంట్లో ఉండకూడదు. కానీ యాంటీ ఎఫినిటీ సారీ అఫినిటీ ఏం చేస్తుంది, యాప్ రెడీస్ అంటే రెడీస్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలి. కాబట్టి మనం ఇప్పుడు డిప్లాయ్ చేయబోయే రెండు కూడా మీకు దీంట్లోకి రావాలన్నమాట మీకు. సరే చూద్దాం. ఓకే రైట్, ఇక్కడ తీసుకొచ్చి నేను ఏం చేస్తాను మీకు, ఎకో అని చెప్పి నేను ఇలా ఇస్తానండి మీకు, ఇలా ఇచ్చేసి ఇలా ఇద్దాం మీకు. సో కాబట్టి పాడ్స్ అని ఇచ్చాం, 4 రన్ అవుతున్నాయి. నా పాడ్స్ -o వైడ్ అన్నాం అనుకోండి, సారీ అన్ని సేమ్ లో చూడ, అన్ని సేమ్ లో రన్ అవ్వాలి, 88 A8 అన్ని కూడా మీకు చూసారా. వెబ్ యాప్ వేరే వేరే హోస్ట్ రన్ అవుతుంది, కానీ 2 మ్యాచ్ అవుతాయి మీకు. అంటే ఇది ఒక దాంట్లో రన్ అవుతుంది, ఇది అలాగే సేమ్. కిందకు వస్తే మనకి ఏముంది, యాప్ ను కూడా డిప్లాయ్ చేసాం అనుకోండి. ఓకే గుడ్, పాడ్స్ అని ఇస్తాను, సో -o వైడ్ అంటాను. అన్ని కూడా ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తాను, ఇక్కడికి వచ్చి సార్ట్ అన్నా. ఓకే సార్ట్ అన్న, సరే ఎనీవే. సో మీరు చూస్తే 3 అప్లికేషన్లు, యాప్, రెడీస్, వెబ్, 3 కూడా మీకు నోట్స్ ఇంకా ఎక్స్ట్రా ఉన్నాయి. మీరు చూస్తే నోట్స్ ఎక్స్ట్రా ఏమున్నాయి మీకు, ఈ 2 నోట్లు ఎక్స్ట్రా ఉన్నాయి, ఆ రెండిట్లో డిప్లాయ్ కాల. 3 కూడా 88 వెబ్, 88 రెడీస్, 88 యాప్, అలా A8 చూసారా. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే కావాలని ఈ 88 ని KU డ్రైన్ అని చెప్పి ఇలా ఇచ్చి హైఫన్ ఇగ్నోర్ అన్నప్పుడు ఆబ్వియస్ గా ఈ యాప్, ఈ 3 ఉంటాయి చూసారా, ఇది
సరే ఇది లాస్ట్ ఈ మూడు కూడా నెక్స్ట్ కూడా ఈ మూడు ఒకే దగ్గర డిప్లాయ్ అవ్వాలి. చూడండి నేను ఇగ్నోర్ డీమాన్ సెట్స్ అని ఇస్తాను మీకు, అవునా. ఇప్పుడు మళ్ళీ పార్ట్స్ -o వైడ్ అంటే ఈసారి చూస్తే అన్ని మీరు చూసారు అనుకోండి 72 ఇంకో 72 కూడా రావాలి. ఒక నిమిషం ఆగండి. 34 కిందకి వెళ్ళింది, 34కి పోకూడదే. 34కి ఎందుకు పోయిందండి? ఇక్కడ A8 72లోకి రావాలా. 72 అండ్ 72. ఎందుకంటే మీకు యాప్ సరే ఇక్కడికి వచ్చి నేను ఏం చేస్తాను, నోడ్స్ అని చెప్పి KU అన్కార్డన్ అని చెప్పి దీన్ని రిమూవ్ చేస్తాను మీకు. సరే లేకపోతే KU అంటే అన్ని కూడా ఉదాంట్లో రావాలా, బట్ మేబీ మిస్ చేసినట్టున్నాను. 72 దీనికి కూడా డ్రైన్ చేస్తాను మీకు, ఇగ్నోర్ అన్నాను అనుకోండి మీకు. ఓకే యాప్ లో ఏదో తేడా ఉన్నట్టు, ఎందుకంటే ఈ రెండు వెళ్ళిపోతుంది చూడండి. వెబ్ ఉంది చూసారా, ఈ రెండు వెళ్ళిపోతున్నాయి మీకు. కొత్తగా ఏదో వచ్చింది మీకు, ఇది వెళ్ళిపోయింది చూడండి మీకు. సో ఇప్పుడు అన్ని 34కి వచ్చినాయి. కానీ ఇప్పుడు నేనేం చేస్తాను, KU డ్రైన్ అయితే KU మళ్ళీ ఓపెన్ చేస్తాను. నోట్స్ అన్నప్పుడు KU అన్కార్డన్ అని చెప్పి నేను ఏం చేస్తాను, ఇది మళ్ళీ బయటికి తీసుకొస్తాను మీకు. KU డ్రైన్ నోడ్ అని చెప్పి 34ని ఇచ్చాను అనుకోండి. ఇలా ఇద్దాం మీకు. evicted is a core DNS ప్రాబ్లం వస్తుంది, బట్ ఎనీవే. ఓకే సో పార్ట్స్ -o వైడ్ అన్నప్పుడు మళ్ళీ బ్యాక్ కూర్చోండి. 88 అది నాకు ఎందుకో తేడాగా ఉందండి. అన్ని కూడా చూడండి, ఇది పాడ్ ఎఫినిటీ అంటే మీకు. ఓకే పాడ్ ఎఫినిటీ యాంటీ ఎఫినిటీ అంటే మీకు అది ఒకదాని గురించి కాదు. మీకు నేను ఇందాక చెప్పినట్టు ఫస్ట్ లో స్టార్టింగ్ నేను ఆలోచించేవాడిని, ఇదేంటి రెండు అంటే మూడు పార్ట్లు ఒకే దగ్గర ఉండాల్సినది, అందుకు కాదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మీకు ఇప్పుడు రిక్వెస్ట్ వచ్చి ఫస్ట్ పార్ట్కి వచ్చింది అనుకోండి, తర్వాత మూవ్ అయ్యేటప్పుడు సేమ్ ఒకే హోస్ట్ లో ట్రాఫిక్ అంతా ఒకే హోస్ట్ లో అయిపోద్ది అన్నమాట పని. దానివల్ల మీకు పర్ఫార్మెన్స్ చాలా ఏమిటి ఎక్కడ వాడతామంటే దీన్ని మీకు లేటెన్సీ అనేది చాలా చాలా తక్కువ ఉండాలా. వెరీ వెరీ టైం సెన్సిటివ్ అప్లికేషన్ యాక్చువల్ గా. ఇప్పుడు ఏమవుతుంది మీకు అంటే మీకు ఇంకా బాగా అర్థం కావడానికి లెట్ మీ డూ వన్ థింగ్. నేనేం చేస్తాను, ఇమాజిన్ మీకు ఇక్కడికి వచ్చినప్పుడు ఇది హోస్ట్ 1 అంటాను మీకు, హోస్ట్ 2 అంటాను మీకు హోస్ట్ 3 అంటాను. నౌ రిక్వెస్ట్ అనేది మీకు ఏం జరుగుతుంది, రిక్వెస్ట్ అనేది ఎక్కడికి వచ్చింది మీకు, రిక్వెస్ట్ హోస్ట్ 1 లో ఉన్న ఒక పాడ్కి వచ్చింది అనుకోండి. అక్కడి నుంచి అది సేమ్ కాకుండా పక్క హోస్ట్ లో ఉన్న రెండో బ్యాక్ ఎండ్కి వెళ్ళి డేటాబేస్ కి అంటే ఏమవుతుంది, మూడు వేరే వేరే కదా మీకు మారాలా. సో కాబట్టి ఏమవుతుంది, ఎంతో కొంత లెటెన్సీ వస్తుంది ఇలా పోయేటప్పుడు. అలా కాకుండా మన పాడ్ ఎఫినిటీ ఏమైపోతుంది, ఫస్ట్ దీనికి వస్తుంది, సేమ్ దాంట్లోనే అయిపోతుంది మీకు అంతా కూడా ఈజీ కదా. ఎందుకంటే మనం కంపల్సరీ చేసాము మీకు మూడు పాడ్లు ఖచ్చితంగా రన్ అవ్వాలి ఒక నోడ్ లో అని. కాబట్టి మీకు లేటెన్సీ అనేది ఎక్కడైతే చాలా చాలా ఇంపార్టెంట్ అక్కడ ఇది మీకు బాగా యూజ్ అవుతుందండి మీకు. ఓకే సో మీకు ఇంటర్వ్యూలో వచ్చి క్వశ్చన్స్ బాగా అడుగుతారు మీకు, టెన్స్ అండ్ టాలరేషన్స్ పాడ్ డెఫినెట్ అంత చాలా మంది తెలియదు కాబట్టి ఎందుకు పనిచేస్తే అడగరు, కానీ ఇవన్నీ కూడా మిమ్మల్ని అడుగుతారండి మీకు. ఓకే సో ఇట్లా తీసుకొచ్చి నేను మేబీ పనికి వస్తుంది మీకు. నేనేం చేస్తానంటే మల్టిపుల్ ఫైల్స్ కాపీ చేయాలా. అవేంటి అంటే మీకు ఒకటి వచ్చి PDB డేట్ మాడిఫైడ్ చూసాను అనుకోండి, రీప్లేస్ అంటే ఎగ్జిస్టింగ్
ఓకే, సరే. నెక్స్ట్ వచ్చి మనం మాట్లాడాల్సింది వచ్చి మీకు ప్రోబ్స్ గురించి మాట్లాడాలండి. అయితే మీరు చూసినట్లయితే టైం సరిపోదు. ఇది మీకు ఏమైపోతుందంటే ప్రోబ్స్ నాకు ఎట్లా కాదనుకున్నా కూడా ఒక 45 minutes ఈజీగా ప్రోబ్స్ కావాలా. సో కాబట్టి ఒక పని చేద్దాము, వీ విల్ డిస్కస్ ప్రోబ్స్ ఆన్ వెనస్డే మాట్లాడదామండి. ఎందుకంటే నేను చెప్పినట్టు మీకు సాటర్డే సండే మీరు ఆఫ్ తీసుకోవచ్చు ప్రాక్టీస్ కోసం. వీ విల్ మీట్ అప్ ఆన్ అగైన్ ఆన్ వెనస్డే. మీకు వెనస్డే రోజు మనకి ప్రోబ్స్ మాట్లాడదాము. ప్రోబ్స్ అది డిస్కస్ చేద్దాం. ఆ తర్వాత నెట్వర్క్ పాలసీస్ అని చెప్పి, ఆ తర్వాత వచ్చి మీకు జాబ్స్ అని చెప్పి మీకు అట్లా తీసుకెళ్తాను మీకు. సో ఈ విధంగా అండ్ మీకు మళ్ళీ నెక్స్ట్ వీకెండ్ కూడా పెడతాను క్లాస్. యాక్చువల్ గా కొంచెం పెద్ద టాపిక్స్ ఉన్నాయి, అవి వీకెండ్ లో మీకు 1.5 hour పెద్దవి కావాలి నాకు. మోస్ట్ ప్రాబుల్లీ ఏమై ఉంటుందంటే మీకు మానిటరింగ్ అయితేనేమి అంటే పెద్దవి వచ్చినప్పుడు మీకు హెల్మ్ చార్ట్ ఒకటి మీకు, దాంతో పాటు మీకు న్యూ వెక్టర్ అని కొన్ని ఉన్నాయి. సో ఏదేమైనా కూడా నా ప్లాన్ ఏంటంటే మీకు కొంచెం పెద్ద పెద్ద సెషన్స్ అనేది తీసుకొని మోస్ట్లీ బై 24th మీకు కంప్లీట్ చేయాలి. 23rd కానీ, లేదా అవుట్ మోస్ట్ వచ్చి వర్స్ట్ కేస్ సినారియో నేనేం చేస్తాను మీకు మేబీ 28th కనుక చేయడానికి ట్రై చేస్తాను మీకు. సో దట్ నేను నెక్స్ట్ బ్యాచ్ వచ్చి ఫస్ట్ అట్లా పెట్టుకోవడానికి ట్రై చేస్తాను అదనమాట మీకు. సో కాబట్టి మనం ఏం చేద్దాం, మనకి ఎప్పుడు అవుదాం అండి వెనస్డే. మీకు వెనస్డే మీట్ అవుదాం. వెనస్డే వచ్చి మనం ప్రోబ్స్ గురించి మాట్లాడదాం మీకు. ఓకే, కొంచెం ప్రాక్టీస్ బాగా చేయండి. సరే, ఎనీ క్వశ్చన్స్ అండి? మీ డిలీట్ ద హోల్ క్లస్టర్. Chalo guys, see you on Wednesday. Bye for now.